దగ్గర పెట్టుకోండి మైక్. నా పేరు కాదు కాదు, నా పేరు స్వామి. అందరికీ అందరు నిలబడరు దగ్గరికి. అమ్మాయి I request Shanti Madam, Assistant Commissioner and Executive Officer. భద్రకాళి దేవస్థానంలో 3 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఒక సూపర్ ఉమెన్. ఒక మాస్టర్ గా ఆత్మజ్ఞాన క్లాసెస్ లో ఒక మాస్టర్ గా వర్క్ చేస్తున్నారు. మన ఈవో ఒకసారి ఇక్కడ 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 ఓకే, ముందుగా చెప్పాల్సింది మన బిఎస్కే జ్యువెలర్స్ గురించి. బిఎస్కే హాజరైన బిఎస్కే జ్యువెలర్స్ ఖాతాదారులకు మరియు మా సంస్థను ఎంతగానో విశ్వసించి ఆదరించిన మా విలువైన వినియోగదారులకు, ఈ వేడుకకు హాజరైన సాక్షిగా ఇచ్చేసిన నగర ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో గౌరవంగా ఆనందంగా జరుపుకోవటానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఇటువంటి ఈ రోజున మన జీవితాలలో మహిళల ప్రాధాన్యత ఒకసారి గుర్తించడం చాలా అవసరం. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? ఇప్పుడంటే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు, కానీ ఒకప్పుడు మహిళలకు సరైన అవకాశాలు, సమాన హక్కు లేదు, ఓటు హక్కు లేదు, చదువుకునే స్వేచ్ఛ లేదు, కనీసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. వారు చేసిన పనికి కూడా సరైన వేతనాలు అందుకునేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో 1908లో అమెరికాలో వేలాది మంది మహిళామణులు విస్తృతమైన ర్యాలీలు నిర్వహించారు. ఎందుకు అంటే సమాన హక్కుల కోసం. మరి అమ్మగారి మరి మిసెస్కి మరియు పవేత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళామణులందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు యాంకర్ గారు ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చి అడిగారు మనందరూ కూడా. మీ యొక్క అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన విధానమే ఈరోజు మహిళా దినోత్సవం. ప్రతి ఒక్కరు చాలా చాలా చెప్పారు. అంటే మహిళ అంటే గమనం, తను లేకపోతే ఏ శక్తి కూడా నడవదని చెప్పేసి, తర్వాత మహిళ అంటే అమ్మ, సహనము, సహనశీలత, ఇవన్నీ కూడా ఓర్పుకు అన్నిటికీ పేరైనటువంటి మారు పేరే ఒక మహిళ. తను ఇంట్లో బయట అన్ని రకాలుగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు. బయట ఎంత పనిచేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంట్లో కూడా ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా, ఒక కుమార్తెగా అన్ని రకాలైనటువంటి పాత్రలను తను పోషించగలదు. అంత సహనం ఉన్నటువంటి స్త్రీ. అలాంటి వ్యక్తి మనం ఈరోజు ఘనంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఎందుకు జరుపుకుంటున్నాం అనే దానికి కూడా మన మేడం గారు చెప్పారు. దీనికి ఎందుకు మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి అనే దానికి కూడా ఉదాహరణ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలందరూ కూడా మనం చూస్తున్నాము, అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. అంటే రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, అంతరిక్షంలో చూసినప్పటికీ అతివలి ఉంటుంది, సముద్రం నీటిలో చూసినప్పటికీ అతివలి ఉంటున్నారు. సో అన్నిటి రంగాలలో కూడా మన వాళ్ళు ముందంజ వేసి ప్రతి ఒక్క రంగంలో కూడా తమ పాత్ర ఏంటనేది నిరూపించుకోగలుగుతున్నారు. గతంలో అనేవాళ్ళు మహిళలంటే ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదని. కానీ ఇప్పుడు అలా ఏదీ లేదు. ప్రతి ఒక్క రంగంలో కూడా తమ సత్తా ఏంటో చూపించగలుగుతున్నారు. ప్రతి చోట చూసినప్పటికీ కూడా కొంతమంది పురుషులు చేయలేని పనులను కూడా
పైలట్ కూడా పనిచేస్తున్నారు. ఇంతకు చెప్పారు కదా కల్పన చావ్లా గారు అంతరిక్షంలో కూడా వెళ్ళగలుగుతున్నారు. సో ప్రతి పనిని కూడా ఖచ్చితంగా మన మహిళ చేయగలుగుతుంది. కానీ ఒక చిన్న చెప్పేది ఏంటంటే చాలామంది మహిళలు మన ఇంట్లో అన్ని రకాలుగా చేస్తారు. మన పాపను లేకపోతే భర్తను ఎవరైనా వచ్చేదన్న వంట ఎట్లా చేయమంటే చేస్తారు. కానీ మనం వచ్చేసరికి మాత్రము ఏముందిలే అనేసి అనుకుంటారు. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా ఈ స్ట్రెస్ యుగంలో కావాల్సింది ఆరోగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కోసం కనీసం అట్లీస్ట్ ఒకరు గంట సేపు అయినా సమయాన్ని కేటాయించుకొని ఆ గంట సమయం లోపల